లే 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 లిల్లీ లేమ్మా, కాలేజ్కి టైం అవుతుంది కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుప్పి, ఎంతసేపు అయినా నేను పిలిచి? త్వరగా రా. వస్తున్నానమ్మా. ఏయ్, ఏంటే అల్లుడు గారి పక్కన ఎంగిల్ పళ్ళం? వెళ్ళి తీసేయమ్మా. ఇది కూడా తీసుకొని వెళ్ళు. అమ్మా శాము, ఇందాకటి నుంచి నీ గురించే చూస్తున్నాను. ఏంటి ఇవాళ ఇంత ఆలస్యమైపోయింది? రారా కూర్చో, టిఫిన్ తిందుగాని. అవునమ్మా, నువ్వింకా మాల్కు కూడా వెళ్ళాలనుకుంటాను. కూర్చో, ప్లేట్ తీసుకో. అయ్యో దుర్గి డార్లింగ్, చిన్నత్త, నేను ఉపవాసం చేస్తున్నాను, మర్చిపోయారా? నువ్వు ఉండగలవా తల్లి? ఉండాలి దుర్గి డార్లింగ్, తప్పదు. ఒక పెద్ద విజయం సాధించాలి అంటే దానికి కావలసిన శక్తిని సంపాదించాలి. అది మనం చేసే నిష్ఠతోనే వస్తుందని అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ ఉపవాసం నాకు చాలా అవసరం. అబ్బో అబ్బో అబ్బో, చూసారా నా కోడలికి ఎంత నియమనిష్టలో. అది తన కోసం కాదు, ఈ ఇంటి మంచి కోసం. అదిగో పద్మ పెళ్లి కోసం. ఈ 9 రోజులు చెప్పులు కూడా త్యాగం చేసింది. ఎంత గొప్పదో చూసారా? అమెరికాలో పుట్టి ఇంత చిన్న వయసులో సుఖాల్ని పక్కన పెట్టి జీవచాపల్యం లెక్క చేయకుండా ఆకలికి తట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అంకుల్, మీరింకా మాల్కి వెళ్ళలేదా? అది మీ మావయ్య గారికి పొద్దున్నుంచి మోషన్స్ 5 నిమిషాలకొకటి. ఏవండి, 5 నిమిషాలు అయినట్లుంది, మీ మోషన్ కి టైం అయింది. వెళ్ళండి వెళ్ళండి. చిచి, నేను ఇంట్లో ఎందుకున్నానో చెప్పడానికి రాజీకి వేరే కారణమే దొరకలేదా? ఈ అల్లుడేంటి నా వెనకాల పడ్డాడు? అవును, నా ఇష్టం. ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఏదోటి సర్ది చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పకుండా ఈ గిల్టీ ఫీలింగ్ ఏంటో. అంతా రాజీదే తప్పు. నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా అతను ఎందుకు పిలిపించింది? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే నేను రూమ్లోనే ఉండేవాడిని కదా. నిజంగా నా టైం బాలేదు. ఆ జయంతి డబ్బులు ఎప్పుడు ఇస్తుందో ఏంటో. అప్పుడు దాకా నాకు ఈ అవసరం తప్పేలా లేదు. ఈ అల్లుడు ముందు ఎప్పుడు తలెత్తు తిరుగుతానో ఏంటో. ఇదేంటి, టెన్షన్లో సూర్య రూమ్కి వచ్చేసాను? లేదు లేదు, నా రూమ్కే వెళ్తా. బాబు, మీ అమ్మా నాన్న నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. అమ్మ పాపం చాలా కష్టపడి పెంచింది. నన్ను ఇంతవాణ్ణి చేసింది. ఈ జన్మకి ఆ తల్లి రుణం తీర్చుకుంటే చాలు అనుకుంటూ ఉంటాను.